Welcome to భారత్ ఫనల్స్ బిజినెస్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఆల్ ఇన్ వన్ బిజినెస్ ఏ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. మళ్ళీ చాలామందికి మార్కెట్లో చాలా సిఆర్ఎమ్స్ ఉన్నాయి కదా, దానికి దీనికి మనకి డిఫరెన్స్ ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉంటుంది. అండ్ అంతేగాక కంప్లీట్గా మన దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అది మన బిజినెస్కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనే విషయం గురించి ఈరోజు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో ప్రతి ఫీచర్ అయితే నేను జస్ట్ బేసిక్గా ఓవర్వ్యూ మీకు కవర్ చేస్తాను. దానివల్ల మీకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మీ బిజినెస్కి హెల్ప్ అవుద్దా లేదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ పర్సన్ అయినా, లేదంటే ఏదైనా ఏజెన్సీ పర్సన్ అయినా, లేదంటే ఇంకొక ఎలాంటి బిజినెస్కి రిలేటెడ్ అయినా, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవ్వండి, స్కూల్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఉన్నా సరే మాత్రం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని కంప్లీట్గా మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు అండ్ మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి డిజిటల్ మార్కెటింగ్లో చాలా సర్వీసెస్ కవర్ అవుతాయని తెలుసు, కానీ ఈ సింగిల్ అప్లికేషన్లోనే 80 to 90% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నీ కూడా మీరు ఈజీగా మీ ఒక్కరు చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఏజెన్సీ పైన డిపెండెన్సీ లేకుండా మీ అంతటా మీరే ఎంటైర్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని అయితే మీరే ఓన్గా చేసుకోవచ్చు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మీ ఓన్గా చేసుకోవాలంటే మీ ఓన్గానే కాదు, లైక్ మీరు ఎంప్లాయీస్ని కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. దీనికే మార్కెట్లో 2 lakhs 3 lakhs పర్ మంత్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే యాడ్స్ వేయడం కానివ్వండి, లేదంటే యాడ్ స్పెండ్ కానివ్వండి, లేదంటే డిఫరెంట్ ఏ ఫీచర్స్ ఇవన్నీ కూడా పెట్టి, అండ్ మల్టిపుల్ ఎంప్లాయీస్ అకౌంట్స్ యాక్సెస్ అని ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మీకు అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫీచర్స్ కూడా ఎక్కువ కవర్ అయిపోతాయి. ఒకసారి అయితే నేను కంప్లీట్గా ఒక్కొక్క ఫీచర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. ఇది భారత్ ఫన్ యొక్క మెయిన్ వెబ్సైట్ అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రతి డీటెయిల్ మెన్షన్ చేసి ఉంది. ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఏ యాడ్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, లేదంటే వాట్సాప్ ఆటోమేషన్ కానీ, సిఆర్ఎం అంటే లీడ్ మేనేజ్ చేసుకోవడానికి, ఫార్మ్స్ లీడ్ గ్యాదర్ చేసుకోవడానికి, అండ్ ఏ ఆటోమేషన్ అంటే మీరు ఏదైనా ఎవరైనా లీడ్ వచ్చిన తర్వాత వాళ్ళు సిఆర్ఎంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, దాని తర్వాత వాట్సాప్ వాళ్ళకి ఎలా పంపించాలి, అండ్ తర్వాత ఈమెయిల్ ఎలా పంపించాలి, ఒకవేళ కోర్స్ అయితే వాళ్ళకి ఎలా సేల్ చేయాలి, అండ్ ఒకవేళ అపాయింట్మెంట్ అంటే ఎలా బుక్ చేయాలి, ఒకవేళ ఏదైనా సేల్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవి కాకుండా కొన్ని ఏ టూల్స్ అయితే వచ్చాయి లేటెస్ట్గా, ఏ ఫనల్స్ అని చెప్పేసి, అంటే మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ రెడీ చేసి ఇస్తుంది. ఓకే, అండ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి, మన క్లయింట్స్తో అదే ఆటోమేటిక్గా ఛార్జ్ చేసి మనకు కన్వర్ట్ చేస్తుంది. అండ్ స్మార్ట్ సిఆర్ఎం అంటే మన సిఆర్ఎంలో డేటా ఎలాగవుతుంది, ఎక్కడ మనం ల్యాగ్ ఉన్నాం, అంటే ఏ పర్టికులర్ దీంట్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా స్మార్ట్ సిఆర్ఎం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా కాకుండా వాట్సాప్ అండ్ ఆటోమేషన్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేనైతే అప్లికేషన్ ఓపెన్ చేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను. లాగిన్ కొట్టగానే మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అడగగానే మీకు ఇలా ఎంటర్ అవుతారు సిఆర్ఎంలోకి. మీకు ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ డాష్ బోర్డ్ చూసారా, టోటల్ ఆపర్చునిటీస్ అంటే టోటల్గా మా దగ్గర 2046 లీడ్స్ అయితే మన డాష్ బోర్డ్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఎన్ని హాట్ లీడ్స్ ఉన్నాయి, ఎన్ని లీడ్స్ కన్వర్ట్ అయ్యేది, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదొక వన్ ఆఫ్ ద అకౌంట్ అనమాట. ఇలాంటి ఒక 2-3 అకౌంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, మనం యాడ్స్ నుండి ఎంత ఇప్పటి వరకు రెవెన్యూ జనరేట్ చేసామో కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. టోటల్గా 26,51,000 రూపీస్ అది జనరేట్ చేసినాం. ఇవన్నీ కూడా జెన్యున్ కంటెంటే. ఇక్కడ ఏం మోడిఫికేషన్స్ చేయడం కానీ మన అప్లికేషన్స్ ఉండవు. మీరు ప్రతిదీ కూడా కౌంటబిలిటీ ఉంటుంది. మీరు ఏదైనా సరే ఎక్కడ ఏం యాక్షన్ చేసినా సరే ఈ డాష్ బోర్డ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది కంప్లీట్గా డాష్ బోర్డ్. ఇది కాకుండా లీడ్ జనరేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. లీడ్ జనరేషన్ ఏంటంటే మనకి లీడ్స్ మనం ఏదైనా షాప్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే, మన ప్రొడక్ట్స్కి సంబంధించిన ఏదైనా బేసిక్ ఈ కామర్స్ సైట్లా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు, డొమైన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఒక్కొక్క ఫ్యూచర్ అంటే ఒక్కొక్క ఆప్షన్ చెప్తుంటే మీకు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చాలా కంపెనీస్ సింగిల్ ఫ్యూచర్ ఇస్తూ కూడా చాలా వరకు మనీ అయితే సంపాదిస్తున్నారు. బట్ మన ఒక్క ప్లాట్ఫామ్లో ఎన్ని ఫీచర్స్ కవర్ అవుతాయి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ కామర్స్లో ఒక షాప్ బిల్డ్ చేసుకోవచ్చు. అంతేకాక మీరు ఏమైనా వెబ్సైట్ తయారు చేసుకుంటే వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు, ఎన్ని డొమైన్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో చాట్ బోర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చాట్ బోర్డ్ ఆప్షన్ ఉంది. అంతేకాక వెబ్సైట్లో ఏమైనా ఫామ్స్ మనం డేటా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే అన్లిమిటెడ్ ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫామ్స్లోకి వెళ్తే ఇన్ని ఫామ్స్ అయితే మనం ఒక్కొక్క అప్లికేషన్కి ఇలా వాడుతున్నాము. ఓకే, అది కాకుండా ఇంకా ఏ యాడ్స్ అండ్ సోషల్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మీరు యూజ్ చేసుకొని మీరు అన్ని ప్లాట్ఫామ్స్లో ఎలా యాడ్స్ చేసుకోవచ్చు, ఎంత స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది. దీంట్లో మెటా యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, టిక్టాక్, లింక్డ్ఇన్, స్పాటిఫై, బింగ్ ఇలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా అడిషనల్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇందులో రాబోతున్నాయి. ఇవి చూడండి, మీరు మెటా అంటే ఫేస్బుక్లో యాడ్ వేయాలనుకుంటే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇదే డాష్ బోర్డ్ నుండి హై క్వాలిటీ లీడ్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఫేస్బుక్ కూడా ప్రొవైడ్ చేయని ఆప్షన్స్ మన దాంట్లో ఉన్నాయి. దీని మీద డీటెయిల్డ్ వీడియోస్ కూడా మన దగ్గర మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ట్రాఫిక్ సంబంధించి డిఫరెంట్ యాడ్స్ ఎలా వేసుకోవాలి ప్రతిదీ కూడా చాలా నీట్గా
అంటే లేమ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా అయితే ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయబడింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ అప్లికేషన్ యొక్క ప్రతి పర్సన్ వాళ్ళ బిజినెస్కి వాళ్ళే ఆటోమేట్ చేసుకోవచ్చు, వాళ్ళే బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళే రన్ చేసుకోవచ్చు యాడ్స్. ఓకే, ఇలా అన్ని కంపెనీస్తో మనం టైఅప్ అవ్వడం అయితే జరిగింది. మనం అందరు పార్ట్నర్స్ అన్నమాట, మన అఫీషియల్ మెటా పార్ట్నర్స్, అఫీషియల్ గూగుల్ పార్ట్నర్స్, ఇలా ప్రతి ప్లాట్ఫామ్లో అయితే మనం ఉంది. అంతేకాక క్రియేటివ్ హబ్ అని ఒకటి ఉంది. ఇక్కడ మీకు కొన్ని ఫుల్ యాడ్ టెంప్లెట్స్ కానీ అండ్ వీడియోస్, ఇమేజెస్ కానీ రెడీమేడ్గా కొన్ని ఉంటే మీరు కావాలంటే అది వాడుకోవచ్చు. ఇంకోటి మెయిన్గా ఆడియన్స్. చాలామంది ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారు. బట్ మన ప్లాట్ఫామ్లో ఎంత ఈజీ అంటే మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా వితిన్ 1 అవర్లో మీరు నేర్చేసుకోవచ్చు, అంత ఈజీ ఉంటుంది. చూడండి, ఇంకా కీవర్డ్ ఎక్స్ప్లోర్ అంటే మల్టిపుల్ ఏ కీవర్డ్స్ మనకి వర్క్ అవుతాయి, ఏ కీవర్డ్స్కి మన ఆడియన్స్ ఉంటారు, ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్ యాడ్స్ అయితే మన దాంట్లో ఉన్నాయి. ఇంకోటి యాడ్ వేయడం ఎంత ఈజీ అంటే లైక్ మీరు ఏదైనా యాడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ లీడ్ కావాలి, లీడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇదే ప్లాట్ఫామ్ నుండి ఎంటైర్గా టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా ఏదైతే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు. అండ్ టైటిల్స్ కావాలంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. మన వెబ్సైట్ డీటెయిల్స్ బట్టి ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇదే టార్గెట్ ఆడియన్స్ని సెట్ చేస్తుంది, ఇదే కంటెంట్ రాసుకుంటూ ఉంటుంది. మీ వర్క్ మ్యాక్సిమం ఆఫ్ కంటెంట్ ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. అది కాకుండా మీరు డిఫరెంట్ లొకేషన్లో వేసుకోవాలంటే మాత్రం యాడ్ టార్గెట్స్ కూడా ఉంటుంది. మీరు టార్గెట్ ఆడియన్స్ ఎక్కడి నుండి వేయాలనుకుంటున్నారు, చూడండి వైజాగ్లో 10 కిలోమీటర్స్ లేదా విజయవాడ 10 కిలోమీటర్స్, ఇలా అయితే నేను కంప్లీట్గా మీకు చూసినట్టయితే ఇక్కడ ప్రివ్యూ మీరు ఏ లొకేషన్లో యాడ్ చేయాలంటే ఇక్కడ నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 4 ప్లేసెస్లో అయితే యాడ్ చేశాను, కరీంనగర్, హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నం, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఏజ్ గ్రూప్ అన్నీ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే మన ప్లాట్ఫామ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా ఒక యాడ్స్ అనే కాదు, చాలామందికి యాడ్స్ దగ్గర ప్రాబ్లం కాబట్టి ఆఫ్టర్ యాడ్ రన్ చేసిన తర్వాత లీడ్స్ అయితే వస్తాయి. ఆ లీడ్ అన్నింటినీ ఎక్కడ మేనేజ్ చేస్తాం? లీడ్ మేనేజ్మెంట్ యాడ్ చేస్తాం. అది కాకుండా ఇంకా మీకు సోషల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అంటే మీరు సోషల్ మీడియా పోస్టింగ్, సపోజ్ మీరు ఫేస్బుక్లో కానీ మీరు లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్లాట్ఫామ్లో ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడే మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు అంత ఈజీ. ఇంకా చాలా ఫీచర్స్ అయితే వస్తున్నాయి, రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ చేసిన తర్వాత లీడ్స్ వస్తాయి కదా, ఆ లీడ్ కూడా మొత్తం కూడా సిఆర్ఎంలో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి 1, 2, 3 ఇలా ఎన్ని ఉన్నాయో. ఇంకా మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే లీడ్స్ వస్తూనే ఉంటాయి. అంటే మనకి లీడ్ చాలా జనరేట్ చేయడం చాలా ఈజీ. మీరు ఒక్కోసారి ప్రాపర్గా అన్నీ కాన్ఫిగర్ చేసుకుంటే లీడ్ కాస్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. అండ్ జంక్ లీడ్స్ పోతాయి, జెన్యూన్ లీడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మనం ప్రాపర్ ఆప్టమైజేషన్ మనం కంప్లీట్గా బిజినెస్లో చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఓకే, అండ్ వాటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ మేనేజ్మెంట్లో ఒక్క ఆప్షన్ అని కాదండి, మీకు ఎన్ని అంటే మీరు పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సపోజ్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ పర్సన్లో డిఫరెంట్ ఉంటాయి. 2 BHK యాడ్ సపరేట్ ఉంటుంది, లేదంటే ఓపెన్ ప్లాట్ సపరేట్ ఉంటుంది, లేదంటే ఇన్సూరెన్స్ వాళ్ళు సపరేట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకొని ప్రతి పైప్ లైన్కి ఒక ఆటోమేషన్ సెటప్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంతేగా వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అక్కడ నుండి కూడా ఎడ్యుకేట్ అవ్వచ్చు. ఎందుకు అనేది మీకు డెప్త్గా వెళ్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఏదో అప్లికేషన్ ఉంది కదా అని కాదు, దీంట్లో చాలా అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంది. మీరు ఏ లెవెల్ వరకు జనరేట్ చేయాలనుకుంటే ఆ లెవెల్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫాలోఅప్ మెసేజ్. ఒక ఈ లీడ్స్ని అన్నింటినీ మనం మేనేజ్ చేయాలి అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయాలనుకుంటే మనకు పర్టికులర్ కస్టమర్ మాట్లాడాక పర్టికులర్ డేట్లో మనకి కాల్ చేయమని చెప్తాడు. అలాంటప్పుడు ఈ ఫాలోఅప్ ఆప్షన్ చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాక ప్రతి కాంటాక్ట్లో ఓపెన్ చేయగానే మనకి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో మనం ఫాలోఅప్ చేయాలనుకుంటే ఫాలోఅప్, లేదా అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే అపాయింట్మెంట్. ఓకే, అండ్ అంతేకాక నోట్స్ ఏమైనా రాసుకోవాలనుకుంటే ఆ కస్టమర్తో ఏం మాట్లాడో ఆ నోట్స్, ఇలా ప్రతిదీ కూడా కాల్ లాగ్స్, ఇలా చాలా డీటెయిల్స్ అయితే మాత్రం డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా బిజినెస్ అంటే ఆ పర్సన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాక దీనికి చాట్ గ్రూప్స్ కూడా డిఫరెంట్గా అంటే వాళ్ళ కస్టమర్స్ బట్టి రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు అని ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్లో వాళ్ళు ఓన్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి మెటా లీడ్స్. మెటా నుండి ఏవైతే లీడ్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడే ఈ ప్లాట్ఫామ్కి వచ్చేస్తాయి. మీరు మెటాకి వెళ్ళి అక్కడ నుండి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకొని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ ప్లాట్ఫామ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్స్ వచ్చాయి కదా, మరి ఫేస్బుక్ యాడ్ చేసాం, లీడ్స్ వచ్చాయి, సిఆర్ఎం ఉంది లీడ్స్ కోసం. ఫేస్బుక్ యాడ్ చేయడానికి ఏ యాడ్ లాంచర్ ఉంది, అండ్
ఇవన్నీ లీడ్స్ని మేనేజ్ చేయడానికి మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేద్దామంటే ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ చేద్దామంటే వాట్సాప్ మార్కెటింగ్, అండ్ వాట్సాప్ అఫీషియల్ కూడా ఉంది. అండ్ మన దగ్గర 2 వాట్సాప్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు అఫీషియల్ అమౌంట్ పెట్టలేకపోతే మీరు అన్అఫీషియల్ వాట్సాప్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా వర్క్ఫ్లో ఆప్షన్ ఉంది. వర్క్ఫ్లో అంటే ఏంటి అంటే కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మనం అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్క్ఫ్లోనే. ఇప్పుడు సపోజ్ ఇది బిజినెస్ కోచింగ్ సంబంధించింది కాబట్టి ఎవరైనా ఫామ్ ఫిల్అప్ చేయగానే వాళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించేస్తాం. వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్గా ఇక్కడే వెళ్ళిపోతుంది. మనం ఒక ఆటోమేషన్ సెటప్ ఒక్కసారి పెట్టేసామంటే ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లీడ్కి ఇదే సెటప్ అయితే రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి రెగ్యులర్గా చేసే పనులన్నీ కూడా మనం ఆప్టిమైజ్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ట్యాగ్ అంటే ఈ లీడ్ దేనికి కోచింగ్ సంబంధించింది కాబట్టి కోచింగ్కి, అండ్ బిఫోర్ 10 hours ఈవెంట్కి బిఫోర్ 10 hours 120 minutes ఇలా వెబినార్కి ముందు అనేది మనం సెటప్ చేసుకోవచ్చు. ఇలా ఎంత పెద్ద పైప్ లైన్ అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఆటోమేషన్ సెటప్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టిట్యూట్కి అయితే ఒకలాగా ఉంటుంది, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఇలా మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ. ఓకే, దీంట్లో మీరు ఈమెయిల్, వాట్సాప్ ఏవి సెట్ చేయాలని సెట్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు బల్క్లో అందరికీ ఒకేసారి వాట్సాప్ మెసేజ్ పంపించాలనుకుంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2000 మెంబర్స్కి, 500 మెంబర్స్కి, 1300 మెంబర్స్కి ఒకేసారి మనం ఈవెంట్స్కి అయితే పంపించాము. ఓకే, ఇలా మనం ఆటోమేషన్ కూడా మొత్తం పంపించుకోవచ్చు. అంతేకాక ఇక్కడ చూసినారు కదా, ఇది అన్అఫీషియల్ వాట్సాప్. దీంట్లో నుండి కూడా మనం ఇప్పటి వరకు 13,000 మెసేజ్ అయితే పంపించాం. ఒకవేళ ఇదే అఫీషియల్ నుండి పంపించాలంటే ఒక్కొక్క మెసేజ్కి 80 పైసా పడుతుంది. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ 12,000 రూపీస్ ఓన్లీ దీనికోసమే స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ మన ప్లాట్ఫామ్లో ఈజీగా ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇది అన్అఫీషియల్ వాట్సాప్. ఒకవేళ అఫీషియల్ వాట్సాప్ కావాలి, మీకు అసలు బ్యానింగ్ ఇష్యూ ఉండకూడదు, మొత్తం కావాలంటూ వాట్సాప్ ఏపీఐ అయితే వాడండి. అది కాకుండా SMS, IVR సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ నుండి ఏదైనా కనెక్టివిటీ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం కాల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ నుండి కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి AI సూట్. ఓకే, AI సూట్ అంటే ఏంటి అంటే ఇది కొంచెం అడ్వాన్స్ ఆప్షన్స్ అనమాట. ఒకవేళ మీ కస్టమర్స్తో మీరు రెగ్యులర్గా చాట్ చేయాలి. సపోజ్ మీకు ఇనిషియల్గా అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఒక 10 leads 20 leadsకి దీనికి AI ఏజెంట్ ఎందుకు సార్, అవసరం లేదు కదా అంటారు. కానీ ఎప్పుడైతే మీరు యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ వస్తాయి. నాట్ లైక్ ఈవెన్ 10, 20 కాదు, ఈవెన్ 100, 1000 ఇంకా ఎక్కువ యాడ్ స్పెండ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ లీడ్స్ వస్తాయి. చాలా ఈజీ. ఒక లీడ్ 10 to 20 రూపీస్ నుండి దగ్గర స్టార్ట్ చేస్తే 100, 150 రూపీస్ వరకు కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మీ నిష్లో మీకు టార్గెట్ ఎంత ఉన్నారో దాన్ని బట్టి మీకు ప్రైజింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి AI బ్రెయిన్. సపోజ్ ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా కస్టమర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే బోర్ ఫీల్ అవుతుంటాం. మన వాట్సాప్ ఒకసారి కనెక్ట్ చేసామంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి మన వాట్సాప్లోని, సార్ నాకు ఈ ఇష్యూ రావట్లేదని, ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. AI బ్రెయిన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తామో అదే ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి AI ఏజెంట్ ఏం చేస్తుంది అంటే, లైక్ మనం ఏదైతే LLM ఉంటాయి కదా, లైక్ ఏదైతే చాట్ బాట్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ ChatGPT ఇవన్నీ వాడుతున్నాం కదా, అక్కడ నుండి డేటా కంప్లీట్గా ఇది తీసుకొని మన యూజర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా కొత్త క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే AI ఫనల్. చాలామందికి ఏంటంటే వెబ్సైట్ తయారు చేయాలంటే నాకు రాదు సార్, బట్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటే 100% సొల్యూషన్ ఉందంటే మన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి, చాలా వరకు అయితే ఇవన్నీ కూడా వెబ్సైట్సే. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తాను. ఓకే, దీంట్లో SaaS ఏజెన్సీ అని ఒక అప్లికేషన్ ఇది ఉంది. జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వెబ్సైట్ ఎలా ఉంటుందో. ఈ వెబ్సైట్ తయారు చేయడానికి మా అయితే ఒక 2-3 hours టైం పడుతుంది. ఈ 2-3 hours మీ జస్ట్ వర్డ్లో ఎలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జస్ట్ నార్మల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. ఓకే, దీంట్లో 2 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మీరు ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ రెడీ చేసేస్తుంది, అదొకటి. అండ్ అది కాకుండా మీరు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుండి మీరు జస్ట్ ఏం టైప్ చేసినా సరే మీకు ఎడిట్ అయిపోతుంది. మీరు జస్ట్ ఈ టైటిల్స్ మార్చుకొని, ఇమేజెస్ మార్చుకొని కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని టెంప్లెట్స్ ఉంటాయి అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే లీడ్ జనరేషన్లోకి వెళ్తే, సైట్స్లోకి వెళ్తే, బిల్డర్లోకి వెళ్తే మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతిదీ కూడా ఒక ల్యాండింగ్ పేజ్, వెబ్సైట్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించిన పేజెస్ ఉన్నాయి. ఇంకా పేజెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా మీకు బర్డెన్ అయిపోయి ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా నాకు రాదు అనుకుంటే AI ఫనల్ ఉంది. AI ఫనల్తో మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ చూడండి ఎంత బాగుంటాయి అంటే ప్రొఫెషనల్ ల్యాండింగ్ పేజెస్. ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసిందే. మన ఇన్హౌస్ టీమ్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ప్రతి పేజ్ కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు కదా, వాళ్ళ దగ్గర నుండి రిఫరెన్స్ తీసుకొని మనం సేమ్ పేజెస్ మనం డిజైన్ చేస్తాం. ఒకవేళ మీరు యాడ్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటివి ఉంటే మాత్రం జస్ట్ మీరు
ఏం చేయాలంటే జస్ట్ ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని 1 minute దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎడిట్ ఎలా చేయాలి, స్మార్ట్గా ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయించుకోవాలి కూడా మనం క్లాస్లో చెప్తాము. ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మీకు వెబ్సైట్ కావాలి, సార్ నాకు వెబ్సైట్ లేవు అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. నేను ఒక టెంప్లెట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది స్కూల్కి సంబంధించిన టెంప్లెట్. నచ్చిందా జస్ట్ 1 minute ఇంపోర్ట్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి, చాలా ఈజీ. ఓకే, మీరు ఎలాగే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వర్డ్ లాగే ఉంటుంది, మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఏమి అడ్వాన్స్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇదే వర్క్ చేయడానికి మీరు ఏజెన్సీకి డబ్బులు ఇస్తారు, టు బీ ఫ్రాంక్. ఓకే, అలా కాకుండా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మన దానికి ఎంతమంది ట్రాఫిక్ వస్తున్నారు, ఎంతమంది ఆప్టైన్ అంటే ప్రోడక్ట్ కొంటున్నారు, అండ్ ఎంతమంది ఎంత టైం ఉంటున్నారు అని ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్ బేటా వెర్షన్. ఇది ఈవెంట్ అంటే ఏంటి అంటే మన దాంట్లో ఎన్ని సేల్స్ అవుతున్నాయి కూడా కంప్లీట్గా మనకు ట్రాకింగ్ ఉంటుంది. అంటే ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు, 100 మందిలో మనకి ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేశారు, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పిన సగం ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కొంచెం ఓపిక్గా వినండి. ఓకే, అండ్ లీడ్ ఆటోమేషన్లు ఇవన్నీ కవర్ అయిపోయి, అండ్ ఏఐ సూట్లో కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, ఏ ఫనల్ చెప్పాను కదా మీకు, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మాత్రం ఆటోమేటిక్గా ఇదే వెబ్సైట్ రెడీ చేస్తుంది. మీకు జస్ట్ ఒక శాంపిల్ ఐడియా అయితే నేను చూపిస్తాను. అన్నీ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఏ సూట్లో ఏ ఫనల్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఫనల్ మీద క్లిక్ చేస్తే ఇక 2 ఉన్నాయి. మనం డ్రాగ్ అండ్ డ్రాప్తో చేసుకుంటామంటే ఇలా తీసుకోవాలి, లేదు ఫనల్తో తయారు చేద్దామంటే ఇలా జస్ట్ టెస్ట్ జస్ట్ ర్యాండమ్గా నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఎడిట్. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు ChatGPT 5 LLM మనం యూజ్ చేస్తున్నాము. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇలా వెబ్సైట్ కావాలి, మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఏ లాంగ్వేజ్లో అడిగినా సరే దాన్ని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా చాలా మనం హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే రెడీ చేసుకున్నాం. మన క్లయింట్స్ ఇప్పటివరకు చాలామంది యూజ్ చేశారు. ఓకే, ఇది కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆపరేషన్స్, ఒకవేళ మీరు మీ ఎంప్లాయీని ఏమైనా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయాలి, మల్టిపుల్ ఎంప్లాయీస్తో మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇలా మీరు టాస్క్స్ ఇవ్వచ్చు, ఎవరి టాస్క్ వాళ్ళు ఫినిష్ చేస్తూ ఉంటారు. ఓకే, లిస్ట్ ఆఫ్ టాస్క్స్ ఏది కంప్లీట్ అయిపోయింది, ఏది పెండింగ్ ఉంది, మీరు ప్రతిదీ కూడా ఇక్కడ టైమ్ లాగ్స్ ఉంటుంది, అండ్ క్యాలెండర్స్ ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఇక్కడ మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ అది ఎంతమంది ఎంప్లాయీస్ అయినా సరే మీరు యాడ్ చేయొచ్చు. ఇనిషియల్గా అయితే మీరు ఏ అకౌంట్ అయినా సరే మినిమం 10 మెంబర్స్కి అయితే మేము యాక్సెస్ ఇస్తాము. ఇంకా అడిషనల్గా కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆపరేషన్స్లో ఇది ఒకటేనే కాదు, ఒకవేళ మీ స్కూల్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయనుకుంటే మాత్రం మీ స్కూల్ కూడా కంప్లీట్గా అకాడమిక్ మొత్తం ఎంటైర్ స్కూల్ని మేనేజ్ చేసుకోవచ్చు, బిల్లింగ్తో సహా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీ స్టూడెంట్ డేటాబేస్ కానీ, అటెండెన్స్ కానీ, ఓకే, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు చూస్తే మీరు ప్రొఫెషనల్గా ఏవైతే అప్లికేషన్స్ వాడతారో అదే అంతకన్నా ఇంకెక్కువే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇవి అకాడమిక్ ఇయర్స్, క్లాసెస్, సబ్జెక్టు, అసైన్మెంట్స్, ప్రమోషన్స్, ఒకవేళ ఎవరికైనా ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి చేయాలనుకుంటే, అండ్ అందరు స్టూడెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, పేరెంట్స్ ఎలా, ప్రతి ఒక్కరికి యాప్ యాక్సెస్ ఉంటుంది, ఎవరి అసైన్మెంట్ వాళ్ళు మొబైల్ యాప్లోనే చూసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా ఆపరేషన్ కరికులం ఏముంటుంది, టైం టేబుల్ ఏంటి, అండ్ అటెండెన్స్ ఏంటి, అది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ అనౌన్స్మెంట్స్, ఒకవేళ మీరు స్టూడెంట్స్కి అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటే అనౌన్స్మెంట్స్కి వచ్చుకోవచ్చు. అంటే మీరు ఈ అప్లికేషన్ దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, మీకు స్కూల్ ఉంటే స్కూల్ వాడుకోవచ్చు, రియల్ ఎస్టేట్ వాడుకోవచ్చు. అయితే ఫస్ట్ సెటప్ ఎలా చేయాలనేది మన టీమే మీకు 1-to-1 కనెక్ట్ అవుతారు. మీరు ఆన్బోర్డ్ అయిన ఫస్ట్ సెషన్ అయితే మాత్రం మా టీంతో మీకు ఉంటుంది. అండ్ వాళ్ళు మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈవెన్ మీరు వీడియో చూసినా సరే మీకు, ఎందుకంటే మీకు ఈజీ అవ్వడానికి. ఇందులో బ్రాండింగ్ చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన లోగో, నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. అండ్ పాత డేటా ఉంటే ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో కాంటాక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ పాత వెబ్సైట్ ఉన్నా సరే దాని నుండి డేటా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే మనకు వచ్చే లీడ్స్ ఉంటాయి కదా, లీడ్కి ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజ్ ఆటోమేషన్ చేస్తాం, ఆల్రెడీ మీకు చూపించాను కదా, అవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. మనం మొబైల్ కనెక్ట్ చేసినా సరే మొబైల్లో వచ్చే డేటా మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. మనం కస్టమర్కి మొబైల్లోనే డేటా అయితే మనం ఇవ్వచ్చు. సపోజ్ ఓకే, ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ పంపించాలనుకుంటే ఇలా ఇక్కడ నుండే వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు. ఓకే, ఈమెయిల్ పంపించుకోవచ్చు, టెంప్లెట్స్ పంపించవచ్చు, ప్రతిదీ కూడా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పంపించవచ్చు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి క్యాలెండర్స్. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, లేదంటే ఇంకేదైనా ఇన్స్టిట్యూట్ అయినా సరే మనం అపాయింట్మెంట్స్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటాం. సపోజ్ ఏదైనా డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ అపాయింట్మెంట్స్ కూడా సేల్ చేస్తారు కదా, అలా మనం ఒక పర్టికులర్ టైం పెట్టుకుని దానికి కూడా మనం దానికి ఎంత $299 $399 డిపెండ్స్ ఆన్ మీ ఎంతైతే మీరు ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్ అయితే మనం పెట్టుకోవచ్చు. అలా క్యాలెండర్స్లో మీరు ప్రతి డేట్ని 15 minutes 30 minutes ఇలా అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వచ్చు. ఇది మన ప్లాట్ఫామ్ నుండి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి థర్డ్ పార్టీ ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఏ డేట్లో అవైలబుల్ ఉంటే కస్టమర్ మన పేజ్కి వచ్చి అదే డేట్లో ఆయన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. దానివల్ల మన అవైలబిలిటీ అండ్ వాళ్ళ అవైలబిలిటీ మీద మనకు ఒక అపాయింట్మెంట్ ఇది క్రియేట్ అవుద్ది. ఇది హాస్పిటల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మీరు ఏ బిజినెస్ చేసినా సరే జనరల్గా ఈ క్యాలెండర్ అయితే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. అది కాకుండా చాలామంది క్వశ్చన్ ఏంటంటే, సరే ఓకే ఇవన్నీ కూడా ఫైనాన్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయంటే ప్రతిదీ ఉంది. ఓకే, మన దాంట్లో అన్ని పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అయితే మీకు మ్యాక్సిమం ఆఫ్ పేమెంట్ గేట్వేస్ ట్రెండ్ ఏదైతే మార్కెట్లో రాజోపే కానీ, ఇన్స్టామాజో కానీ, ఓకే స్ట్రిప్ కానీ, క్యాష్ ఫ్రీ కానీ, పేపాల్ కానీ, పేటిఎం కానీ, కొన్ని యూఎస్ రిలేటెడ్ కూడా అండ్ దుబాయ్ రిలేటెడ్ కూడా పేమెంట్ గేట్వేస్ అయితే యాడ్ చేసాము. ఓకే, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మీరు ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే ప్రోడక్ట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రైస్ పెట్టుకొని మీరు ఇక్కడ నుండి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం రాజోపేకి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిదీ కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్ నుండి మీరు ఎంటైర్ ఫీచర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు, సబ్స్క్రిప్షన్ సేల్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు అక్కడ గుండి కూడా సేల్ చేసుకోవచ్చు ఇలా ప్రైజింగ్ పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిసెస్. మీరు ఒకవేళ ఇన్వాయిసెస్ బిల్లింగ్స్ ఏమైనా చేయాలనుకుంటే కూడా మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ మన ప్రోడక్ట్ తీసుకున్నారు. 400 పైన సేల్స్ అయితే అయ్యాయి ఇప్పటి వరకు. ఒక్కొక్క ప్రోడక్ట్ కాస్ట్ సరే 60,000 మీకు కనిపిస్తుంది కదా. ఇదన్నీ కూడా మన కస్టమర్స్. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద డాష్ బోర్డు. ఇంకా అలా కాకుండా ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. అండ్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫీచర్స్ బట్టి ఏమేమి రిక్వైర్మెంట్ దాన్ని బట్టి అయితే ప్రైజింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్. మీకు ఏదైతే రాజపేలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే మీకు సింగిల్ ప్లాట్ఫామ్లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఫెయిల్ అయ్యారు, సపోజ్ పేమెంట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ మనం వాళ్ళకి కాల్ చేసి పేమెంట్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్. మనం ఏదైనా బిల్స్ రిలేటెడ్ మన కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇన్కమ్ ఎంత, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఓవర్ డ్యూ ఎంత, ఇన్వాయిస్ ఎంత, కస్టమర్స్ ఎంత, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఏదైనా డొమైన్ కనెక్ట్ చేసుకోవాలంటే పేమెంట్ రిలేటెడ్ ఏదైనా డొమైన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి కనెక్ట్ చేసుకోవచ్చు, దానికి సపరేట్. అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ట్రైనర్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా కోచెస్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ ఏదైనా కోర్సెస్ పెట్టుకొని సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్లాట్ఫామ్లో కోర్సెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ కోర్సెస్ ఏంటి అంటే మీకు ఎన్ని వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి లిమిట్ లేదు. మీరు 10 కోర్సులు 20 కోర్సులు జనరల్గా అయితే బయట ఇదే కోర్సులు సేల్ చేయాలనుకుంటే మీకు 5% 10% కమిషన్ అడుగుతాయి. బట్ ఇక్కడ మన ప్లాట్ఫామ్లో ఎటువంటి కమిషన్స్ అయితే అడగవు, ఎవరు అడగరు. ఎందుకంటే ఇది విత్ ఇన్ సర్వీస్లోనే ఉంటుంది కాబట్టి అడిషనల్గా ఇంక ₹1 కూడా అడిషనల్గా ఛార్జ్ చేయం. ఓన్లీ ఎక్కడ మీకు ఖర్చు అవుతుంది, వాట్సాప్ ఏపీఐ. మీరు ఏదైతే వాట్సాప్ ఏపీఐలో మీరు మెసేజ్ పంపించాలి, వాట్సాప్లో ఆటోమేషన్ చేసి పంపించుకోవాలనుకుంటే మీరు అది ఒక అన్అఫీషియల్ అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ అఫీషియల్ అయితే మాత్రం దానికి మీకు పర్ మెసేజ్ 80 పైసా 79 పైసా ఇలా డిపెండ్స్ అనేది ఉంటుంది. మీరు అది మాత్రం అది కూడా మాకు కాదు, డైరెక్ట్గా మీరు మెటా వాడికి పే చేస్తారు. మాకైతే అడిషనల్గా ₹1 కూడా మేము ఛార్జ్ చేయట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మీరు సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ పెట్టుకోవాలనుకుంటే స్కూల్ ఒక ప్లాట్ఫామ్ వాడినట్టయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి లీడ్ బోర్డ్ ఉంటుంది. ఒకవేళ మన యూజర్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతి డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ హెల్త్కి రిలేటెడ్ కోచెస్, అది ఒక వాళ్ళ వెయిట్ లాస్ జర్నీ ఏంటి, ఫిట్నెస్ జర్నీ ఏంటి, జిమ్ ఓనర్స్ ఈ ప్లాట్ఫామ్ అయితే వాడుకోవచ్చు, వాళ్ళ కోసం కూడా ఉంది. ఓకే, ఇలా ప్రతిదీ కూడా కవర్ అయిపోతుంది. దీంట్లో ఒక యాప్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇండివిజువల్గా యాప్ ఏదైనా లాగిన్ చేసి వాడాలనుకున్నా కూడా మీరు వాడచ్చు. ఓకే, అయితే కామన్ బ్రాండింగ్ ఉంటుంది. ఒకవేళ మీ పర్సనల్ బ్రాండింగ్ కావాలంటే మాత్రం మీకు అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మీ స్టాఫ్ ఎంతమంది కావాలంటే అంతమందికి స్టాఫ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 10-20 మంది ఉన్నా సరే దాంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ 10 వరకు అయితే లిమిట్ ఇస్తాం. 10 తర్వాత మీకు అడిషనల్ ఛార్జెస్ ఉంటే అది మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి SMTP అంటే లైక్ ఒకవేళ మీ ఓన్ ఈమెయిల్ నుండి మీరు పంపించుకోవాలనుకుంటే మీ ఈమెయిల్ డీటెయిల్స్ యాడ్ చేస్తే ఆ కస్టమర్కి ఆటోమేషన్లోనే మీ పర్సనల్ ఈమెయిల్తోనే లేదా మీ బిజినెస్ ఈమెయిల్తోనే మాత్రం మెసేజ్ వెళ్తాయి. ఓకే, అదైతే అన్లిమిటెడ్, ఎటువంటి ఛార్జెస్ చేయలేదు. ఇదే సర్వీస్ మీరు బయట తీసుకుంటే ఓన్లీ ఏదైతే మీరు ఈమెయిల్స్ పంపించుకున్నందుకు సపరేట్ ఛార్జెస్ పర్ మంత్ 3,000 4,000 ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ అవసరం లేదు.
ఓకే. నెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బ్రాండింగ్ చేసుకోవాలనుకున్నా ఇది అనుకున్నా సరే డిపెండ్స్ ఆన్ మీరు తీసుకున్న ఫీచర్స్ బట్టి మీకు చాలా ఫీచర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఒకవేళ మీకు నిజంగా ఈ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మీరు 1-to-1 మాట్లాడాలనుకుంటే దీని కింద మీకు ఒక ఈ అపాయింట్మెంట్ ఆప్షన్ ఇస్తాను. అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు 1-to-1 మాట్లాడచ్చు. లేదా నెంబర్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇవి జస్ట్ ఓవర్వ్యూ. అండ్ ఇందులో చాలా డెప్త్కి వెళ్తే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ ఫీచర్స్ అయితే మీకు ఇంట్రడ్యూస్ అయ్యాయి. మీరు వెబ్సైట్లో ఇదే ఫీచర్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, క్లియర్గా ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ అయ్యాయి. అండ్ దాంతోపాటు మీకు ఏ ఫీచర్స్ వస్తాయని డీటెయిల్ ఫీచర్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మీకు. అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు ఒక 2 days అయినా సరే సరిపోదు ప్లాట్ఫామ్. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు కాంటాక్ట్ వెబ్సైట్లో కాంటాక్ట్ బటన్లోకి వెళ్ళి మీరు అక్కడ మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీమే మీకు కాంటాక్ట్ అవుతారు. లేదు మీకు క్విక్ రిప్లై కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు అది ఇక్కడ మెసేజ్ పెడితే మా టీం వెంటనే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నమ్మేది ఏంటి అంటే మన ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నా సరే, ఎలాంటి మీరు బిజినెస్ ఓనర్ అయినా సరే మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తుంది అనే దానిపైన సేల్స్ అని డిపెండ్ అయి ఉంటాయి. నా ప్లాట్ఫామ్ 100% ప్రతి బిజినెస్ ఓనర్కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు సీరియస్ ఉండి మీ బిజినెస్లో గ్రోత్ తెచ్చుకోవాలి, లేదు నాకు ఏదో ఒక లైఫ్లో చేయాలి, నా బిజినెస్లో చేయాలి అని ఒక సీరియస్నెస్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. లేదు ఏదో టైంపాస్ కింద ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మాత్రం వద్దు. ఎందుకంటే టుగెదర్ మేము ఎప్పుడైనా మా టైం ఎలా అంటే గ్రో అయ్యే వాళ్ళకి మేము మా టైం ఇన్వెస్ట్ చేస్తాం. ఒకవేళ మీరు నిజంగా సీరియస్గా మీ బిజినెస్లో ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. అండ్ మేము బేసిక్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎలా చేసుకోవాలనేది. మా ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు ఏదో ప్రోడక్ట్ సేల్ చేసేస్తాం ఇక్కడ మా పని అయిపోతుంది అని కాదు. మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఏ లెవెల్లో ఎడ్యుకేట్ చేస్తామంటే మీరు ప్లాట్ఫామ్తో పాటు మీ మైండ్ సెట్ని కూడా మార్చేసి ఓకే మీరు కంప్లీట్గా ఒక బిజినెస్ పర్సన్ ఎలాగైతే మీరు వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్లో ఆలోచిస్తారో ఆ లెవెల్కి అయితే మేము తీసుకెళ్తాం. నా ట్రైనింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే. నా పేరు సంతోష్ కొత్తకోట. నేను టోటల్గా 15 years ఇదే ఫీల్డ్లో డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అండ్ కోచ్గా మోర్ దెన్ 10,000 మెంబర్స్కి ట్రైన్ చేశాను. అంతేకాక ఒక 28,000 మెంబర్స్ కమ్యూనిటీ అయితే నాకు ఉంది. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ ఆటోమేషన్లో కానీ లేదంటే ఎంటైర్ మీ డిజిటల్ మార్కెట్ జర్నీలో నేనైతే చాలా హెల్ప్ చేస్తాను, మీకు చేయగలను. అండ్ నా కోర్స్ వీడియోస్ కూడా ఉంటాయి. అది మీకు యాక్సెస్ దొరుకుతుంది అప్లికేషన్తో పాటు. అండ్ అప్పుడప్పుడు సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు కంప్లీట్గా బిజినెస్ ఆటోమేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది క్లారిటీ ఉంటుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే వదిలేశాను, బట్ డోంట్ వరీ, లైక్ మీకు సెషన్స్లో కవర్ అయిపోతుంది. మీరైతే మాత్రం మీరు ఎలాంటి బిజినెస్ ఓనర్ అయినా సరే మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే మాత్రం 100% మీకు కలుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు అనుకుంటున్నాను. మీరు డీటెయిల్ ఫీచర్స్ కావాలంటే ఒకసారి వెబ్సైట్ మొత్తం చెక్ చేయండి. అండ్ మీకు హెల్ప్ అవుతుంది అంటే మాత్రం 100% వెళ్ళి కాంటాక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇంకా బిజినెస్లో గ్రో అవుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు సెషన్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మా కాంటాక్ట్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి మీరు మీ క్వశ్చన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. అండ్ నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే, స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను కూడా మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.